సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. ప్రోవర్బ్స్ చాప్టర్ 28 వర్స్ 13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి, బలపరచండి. ప్రతి వారిని సన్నిధిలో వర్ధిల్లాలి, ఆత్మలో స్థిరపరచబడాలి, బంధకాలు తెంచివేయబడాలి, ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చబడాలి. ఈరోజు వారి జీవితంలో చేసిన అద్భుతాలు కార్యాలు బట్టి నీకు వందనాలు. యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, సరి చేసుకోవటం, సరిదిద్దుకోవటం, రిపెండెన్స్ అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒక సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను, చాలా శ్రద్ధగా వినండి. 19వ శతాబ్దం ఆరంభంలో జపాన్ దేశం కొరియాను ఆక్రమించుకుంది. అప్పటి వరకు అనేక మంది కొరియాను ఆక్రమించుకున్నాను. జపాన్ వారు బహు క్రూరంగా ప్రవర్తించారు. వినాలి, గమనించాలి. 19వ శతాబ్దం ఆరంభంలో జపాన్ దేశం కొరియాను ఆక్రమించుకుంది. అప్పటి వరకు అనేక మంది మరి ఈ యొక్క కొరియాను ఆక్రమించుకున్నటువంటి జపాన్ వాళ్ళు ఏం చేశారంటే బహు క్రూరంగా ప్రవర్తించారు. ఆక్రమించుకున్నారు కదా, జపాన్ దేశాన్ని ఆక్రమించుకున్న కొరియా వాళ్ళు ఏం చేశారంటే ఈ మరి కొరియాను కూడా ఆక్రమించుకున్నారు. ఈ కొరియాని ఆక్రమించుకునే జపాన్ వాళ్ళు ఏం చేశారంటే చాలా క్రూరంగా ప్రవర్తించారు. స్త్రీలు మరి ఉంటారు కదా, స్త్రీలని, పిల్లల్ని, మరి వాళ్ళందరినీ కూడా చాలా భయంకరమైనటువంటి విధానంగా శ్రమలు పెట్టారు, పైచాచికంగా ప్రవర్తించారు. ఎవరు? జపాన్ వాళ్ళు. వాళ్ళు ఎక్కువగా కష్టపడింది, నష్టపోయింది క్రైస్తవులే. కొరియాను ఆక్రమించుకున్నటువంటి వెంటనే విదేశ మిషనరీలు అందరూ కూడా కొరియాను విడిచి వెళ్ళిపోవాలని చెప్పి జపాన్ వారు ఆజ్ఞాపించారు. జయించిన వారు చర్చిలను మూతవేసినట్లయితే మరి క్రైస్తవం అంతరించినని చెప్పేసి భావించారు. ఎవరైతే ఈ యొక్క కొరియాని జయించారో జపాన్ వాళ్ళు, ఈ యొక్క చర్చిలన్నీ మూతేస్తే అది ఆగిపోతుంది పరిచర్యని అనుకున్నారు. ఈ యొక్క రోమన్ ప్రభుత్వం వారు మొదటిగా ఆ పనిని చేశారు. కానీ ఎవరు కూడా క్రైస్తవ్యాన్ని అంతమొందించలేకపోయారు. ఇది సత్యం. అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ కూడా ఎంతమంది వచ్చినా కానీ క్రైస్తవ్యాన్ని అంతమొందించిన ఎవరి తరం కావట్లేకపోతుంది. ఈ జపాన్ వాళ్ళు ఏం చేశారంటే కొరియాలో ఉన్నటువంటి సంఘ నాయకులు అయినటువంటి వారందరినీ వాళ్ళని ఖైదీలు చేశారు, బంధించారు. సంఘస్థులనేమో మరి ఆరాధన చేసుకోవటానికి ఎవరైతే కూడుకుంటారో వాళ్ళని కూడుకోకూడదని చెప్పి ఆజ్ఞాపించారు. సేవకులు లాంటి వాళ్ళు సంఘ పెద్దలందరినీ బంధించారు. విశ్వాసులు రాకూడదని చెప్పి ఆజ్ఞాపించారు. వారి ఆజ్ఞలు ధిక్కరించిన వారిపై ఎంతో పాచికంగా దాడి చేశారు. బాధించబడినటువంటి వారి హృదయంలో జపాన్ వారి ఎడల మరి అసహ్యత కలిగిపోయిందనమాట. ఒక పాస్టర్ గారు మరి జపాన్ పోలీసు అధికారి వద్దకు పదే పదే వెళ్ళి తాము సంఘంగా కూడుకుని ప్రభుని ఆరాధించుకునడానికి అనుమతి ఇవ్వాలని చెప్పి మరి కోరాడంట. అతను పదే పదే అడిగాడు కాబట్టి అతను మనం అంగీకరించబడింది. ఆదివారం నాడు మరి అనేక కొరియా కుటుంబాల వారు ఆరాధించడానికి వెళ్తున్నారు. జపాన్ అధికారులు వారిని హేళన చేసి చూస్తూ ఉన్నారు. ఒక పాస్టర్ గారికి పర్మిషన్ ఇచ్చారు, కానీ ఆరాధన చేసుకోవటానికి వెళ్తున్నారు. ఈ జపాన్లో వారందరూ కూడా ఒక మందిరంలో చేరి పాటలు పాడుతున్నారు. మరి తలుపులు మూసుకొని చక్కగా పాటలు పాడుతున్నారు. వాళ్ళు తలుపులు వేసుకున్నా కానీ వారి పాటలు చాలా శ్రవ్యంగా బయటకు వినపడుతున్నాయి. చివరి 2 పాటలు పాడుతూ ఉండగా జపాన్ వారి సైన్యం వచ్చింది అక్కడికి. అప్పటికి కొరియా వారు పాట ఏం పాడుతున్నారంటే, నీరర్ మై గాడ్ టు ది, ప్రభువా నీకు సమీపంగా అనేటువంటి పాటను పాడుతున్నారు. అంతే. అలా పాటలు పాడుతూ ఉండగా ఈ జపాన్ వాళ్ళు వచ్చేసారంటే ఏ చర్చిలో అయితే ఆరాధన జరుగుతుందో ఆ చర్చి చుట్టూ పెట్రోల్ చల్లేశారు. మరి చెక్కతో నిర్మించబడినటువంటి చర్చి కాబట్టి అది అలా అగ్గిపుల్ల గీసిన వెంటనే మంటలు ప్రారంభమైపోయి మంటలు బాగా పైకెగిసిపోతూ ఉన్నాయి. తలుపులు మూయబడి ఉన్నాయి. కాబట్టి కొందరు పురుషులైతే కిటికీ నుంచి దూకు పారిపోదామని చెప్పి తలంచారు. కానీ కిటికీ బయట ఉన్నటువంటి సైనికులు వారిని మరి ఆ యొక్క మిషన్ గన్స్తో, బుల్లెట్స్తో
ఆ బుల్లెట్ల వర్షం వారి మీద కురిపించారు. అందువల్ల వారి శరీరాల జల్లెడ వలె మారిపోయింది. పాస్టర్ గారికి తమ వంతం సమీపించింది, ఇంక మేము చనిపోతున్నామని చెప్పి తెలిసింది. ఈ లోకానికి వీడ్కోలు గీతం పాడి పరలోకానికి వెళ్ళిపోవాలని చెప్పి గుర్తించాడు ఆయన. పొగతో వారి యొక్క కన్నులన్నీ మండుచున్నాయి. నా వంటి మంటి పురుగునకు ఆయన ఎలా ప్రాణమర్పించెను, ఆయన ప్రేమకు నేనేమి చెల్లింతును, నా ప్రాణమర్పింతును అని ఆయన పాడుతూ ఉన్నాడు. ఆ మందిరం యొక్క మరి ఆ పైకప్పు కూలిపోయి మంటలు మరింత వ్యాపించాయి, విజృంభించాయి. విరిగిపడుచున్నటువంటి గోడల శబ్దంతో సంఘ సభ్యులకు ఆక్రందన కలిసిపోయాయి. మాంసం కాల్చినటువంటి ఆ యొక్క కమ్మురు వాసన ఆ ప్రాంతమంతటా వ్యాపించింది. శరీరము కాలి నల్లటి మసిబొగ్గు వలె మారిపోయింది. కాని వారి ఆత్మల దేవుని సింహాసనమందు మిగిలినటువంటి పాటలు పాడుతున్నాయని చెప్పి ఈ సేవకుడి యొక్క అభిప్రాయం. కాలి మసైపోయినటువంటి ఆ శిథిలాలను తొలగించట తేలికైనటువంటి మరి జపాన్ వారి ఎడల అసహ్యత తొలగించడానికి ఎన్నో ఏండ్లు పడుతుంది. మరణించిన వారి యొక్క బంధువులు, ఆ రోజున మందిరంలో లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ జపాన్ వారిపై ఎంతో అసహ్యతను కలిగించుకున్నారు. ఈ సంఘటన జరిగి అనేక దశాబ్దాలు గడిచినా కానీ జపాన్ వారి ఎడల కొరియా వారికి ఉన్నటువంటి అసహ్యత పోలేదు. క్రొత్త తరం వచ్చినా కానీ వారి హృదయాల్లో అసహ్యత అట్లాగనే ఉంది. ఈ మందిరం ఉన్నటువంటి చోట కొరియా వారు నిర్మించినటువంటి ఆ స్మారక స్తూపం మందిరంలో ఆరిపోయినటువంటి అగ్నిని కొరియా వారి యొక్క హృదయాల్లో మండింపజేస్తూ ఉన్నారు. కొరియా వారు ఏం చేశారంటే ఈ సంఘటన మర్చిపోలేదు. జపాన్ వారిని క్షమించలేకపోయారు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అనేటువంటి మాట వారికి అర్థం కాలేదు. 1972 సంవత్సరంలో కొందరు జపాన్ దేశపు దైవ సేవకులు ఆ సంఘటనా స్థలానికి వచ్చి దర్శించి స్మారక స్తూపమైనటువంటి చెక్కబడినటువంటి చనిపోయిన వారి పేర్లను చూసి ఎంతో సిగ్గుపడ్డారు. జపాన్ దేశస్థులు పాపం చేసినా కానీ అది తామే చేసినట్లు వారు భావించారు. నిజానికి వారెవరూ ఆ సంఘటనలో పాలు పంచుకోలేదు. కొందరైతే అప్పటికి జన్మించనే లేదు. వారు తిరిగి జపాన్కు వచ్చి జరిగిన తప్పుడు ప్రాయశ్చిత్తం చేయవలని చెప్పేసేసి, మనం జరిగింది తప్పే, చేసింది తప్పే, దానికి ప్రాయశ్చిత్తం చేయాలని చెప్పేసేసి సంకల్పించారు. 1972 సంవత్సరంలో $25,000 వారు సేకరించి ఆ ధనంతో ఒక చక్కటి చర్చి బిల్డింగ్ను కాలిపోయిన చర్చి స్థానంలోనే నిర్మించారు. వింటున్నారా? ఆ చర్చి ప్రతిష్టారాధనకు చనిపోయినటువంటి వారి బంధువులు కొందరు జపాన్ దేశపు పాస్టర్లు దానికి హాజరయ్యారు. కార్యక్రమం అంతంలో నీరర్ మై గాడ్ చ్యూతి అనేటువంటి పాటను మరలా పాడాలని చెప్పి నిర్ణయించారు. ఆ పాట పాడుచుండగా జపాన్ వారు తమ దుఃఖాన్ని అణుచుకోలేకపోయారు. వారి హృదయం ఆవేదన కన్నీటి రూపమున బయటికి పాలు పొరలుతూ వచ్చాయి. వారు కొరియా వారి వైపు తిరిగి క్షమించమని చెప్పి వేడుకున్నారు. జపాన్ వారి కన్నీటి ప్రవాహంలో కొరియా వారి యొక్క హృదయంలో మండుచున్నటువంటి ద్వేషాగ్ని అంతా ఆరిపోయింది. ఒకరినొకరు కౌగిలించుకొని కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. వారి మధ్య ఉన్నటువంటి ద్వేషభావం అంతా కూడా సమసిపోయింది. హల్లెలూయా! వింటున్నారా ప్రియులరా? ఇది చాలా అద్భుతమైన సంఘటన, జరిగిన సంఘటన. ఈరోజు మనం కూడా మనకెంతో నష్టం జరిగి ఉండొచ్చు, నష్టం చేసిన వాళ్ళు లేకపోవచ్చు, కానీ ద్వేషాన్ని పెంచుకుంటూ పోతున్నారేమో. విడిచిపెట్టేసేసేయండి, ద్వేషం వాసి విడిచిపెట్టేసేసేయండి. ఖచ్చితంగా దేవుని యొక్క అద్భుత కార్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. నమ్మిన వారు స్వతంత్రించుకుందరు గాక. ఆమేన్.